హాయ్ ఎవరివన్, నా పేరు వెంకటనారాయణ. నేను ఈరోజు మాస్టెక్ Q1 ఫైనాన్షియల్ 22 రిజల్ట్స్ అనలైజ్ చేయబోతున్నాను. ఇది రికమెండేషన్ కాదు, ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే డిస్కషన్ చేస్తున్నాము. మనము మాస్టెక్ కన్సాలిడేట్ రిజల్ట్స్ చెక్ చేయబోతున్నాము. సో ఇక్కడ మనము ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ అలాగే క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ చెక్ చేస్తాము. కానీ మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్కి ఇస్తాం అనమాట. ఇక్కడ అమౌంట్ వచ్చి ల్యాక్స్లో ఉంది. సో ఫస్ట్ వన్ వచ్చి రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్. సో ప్రీవియస్ ఇయర్ జూన్లో వీళ్ళకు 386 crores రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ వచ్చిందనమాట. ఈ సంవత్సరం చూస్తే 516 crores అనమాట. అంటే ఇక్కడ 386 నుండి 516 crores అంటే దగ్గర 130 crores వచ్చిందనమాట. ఇది పాజిటివ్ పాయింట్. సో మనం ఇది పర్సంటేజ్లో చూస్తాము. పర్సంటేజ్లో చూసినామంటే 34% రెవెన్యూ అనమాట ఇయర్ ఆన్ ఇయర్. తర్వాత అదర్ ఇన్కమ్ చూసినామంటే ప్రీవియస్ ఇయర్ 16 crores వచ్చింది, ఈ సంవత్సరం వచ్చి 4 crores అనమాట. సో ఇక్కడ అదర్ ఇన్కమ్ అనేది తగ్గిందనమాట. తర్వాత ఎక్స్పెన్సెస్. సో ఎక్స్పెన్స్ చూసినామంటే ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ ప్రీవియస్ ఇయర్ 203 crores, ఈ సంవత్సరం వచ్చి 257 crores అనమాట. సో ఇక్కడ దగ్గర 54 crores పెరిగిందనమాట. ఓకే, ఇక్కడ ఈ ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ అనేది ఎంప్లాయీ సర్వీస్ వల్ల పెరిగిందా లేదంటే మేనేజ్మెంట్ శాలరీ వల్ల పెరిగిందని మనం తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ 203 crores నుండి 257 దగ్గర 54 crores పెరిగిందనమాట. ఇది ఎక్కువ అనమాట. సో మనం ఇది చెక్ చేసుకోవాలన్నమాట ఎందుకు పెరిగింది అనేది. సో ఇక్కడ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ పెరిగింది కాబట్టి ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ కూడా పెరిగింది. మాస్టెక్ లిమిటెడ్ అనేది సాఫ్ట్వేర్ కంపెనీ కాబట్టి సో వీళ్ళకు ఎంప్లాయీస్ అనేవాళ్ళు కోర్ స్ట్రెంత్ అనమాట. కాబట్టి ఇక్కడ శాలరీస్ పెరిగింది. సో అది ఎందుకు పెరిగిందని తెలుసుకోవాలన్నమాట. తర్వాత ఫైనాన్స్ కాస్ట్. సో ఫైనాన్స్ కాస్ట్ చూసినామంటే ప్రీవియస్ ఇయర్ 2.5 crores, ఈ సంవత్సరం వచ్చి 1.7 crores అనమాట. సో ఇక్కడ ఫైనాన్స్ కాస్ట్ అనేది తగ్గిందనమాట. కాబట్టి వీళ్ళకు డెప్ట్ అనేది తగ్గుతూ వచ్చింది. అలాగే వీళ్ళు పే చేస్తున్నది 1.7 crores ఇంట్రెస్ట్ మాత్రమే అనమాట. అంటే వీళ్ళకు డెప్ట్ అనేది చాలా తక్కువ ఉంది, అది పాజిటివ్ పాయింట్ అనమాట. తర్వాత డిప్రిషియేషన్. ప్రీవియస్ ఇయర్ చూస్తే 11 crores, ఈ సంవత్సరం వచ్చి 9.7 crores, ఇది ఇగ్నోర్ చేస్తాము. తర్వాత అదర్ ఎక్స్పెన్సెస్. ప్రీవియస్ ఇయర్ 114 crores, ఈ సంవత్సరం వచ్చి 146 crores అనమాట. ఇక్కడ దగ్గర 30 crores పెరిగింది అనమాట అదర్ ఎక్స్పెన్సెస్. సో మనకి ఇక్కడ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ ఎక్స్పెన్సెస్ వల్ల ఏమర్థమైందంటే రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అని 386 crores నుండి 516 crores పెరిగింది. ఇక్కడ దగ్గర 130 crores పెరిగింది అనమాట. సో అలాగే ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ అనేది 203 crores నుండి 257 crores అనమాట, 54 crores పెరిగింది. సో అలాగే ఫైనాన్స్ కాస్ట్ అనేది తగ్గింది అనమాట. అంటే వీళ్ళకి డెప్ట్ అనేది తగ్గుతూ వస్తుంది. సో అది పాజిటివ్ పాయింట్. అదర్ ఎక్స్పెన్స్ అనేది 114 crores నుండి 146 crores పెరిగింది అనమాట. తర్వాత ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూసినామంటే ప్రీవియస్ ఇయర్ 70 crores, ఈ సంవత్సరం వస్తే 106 crores అనమాట. ఇది మన పర్సంటేజ్లో చూస్తాము. సో 50% పెరిగింది అనమాట. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్, కరెంట్ ట్యాక్స్. సో ప్రీవియస్ ఇయర్ వచ్చి 17 crores పే చేసినారు, ఈ సంవత్సరం వచ్చి 26 crores పే చేసినారు అనమాట. ఓకే, సో అలాగే ఇక్కడ ట్యాక్స్ ప్రొవిజన్ రిలేటింగ్ టు ప్రియర్ బిల్స్ అనమాట. సో ప్రియర్ బిల్స్లో ఇక్కడ 7.3 crores ఉందన్నమాట. సో దీనివల్ల ఇక్కడ లాస్ట్ ఇయర్ వీళ్ళు ఎక్కువ ట్యాక్స్ పే చేశారనమాట. సో ఈ సంవత్సరం వచ్చి ఇక్కడ ట్యాక్స్ ప్రొవిజన్స్ ఏం లేదనమాట. సో దానివల్ల వీళ్ళు పే చేసిన 26 crores అనమాట. ఇక్కడ నెట్ ప్రాఫిట్ చూసినామంటే ప్రీవియస్ ఇయర్ 46 crores, ఈ సంవత్సరం వచ్చి 80 crores అనమాట. సో ఇక్కడ దగ్గర డబుల్ అయింది. సో ఇది పర్సంటేజ్లో చూస్తాము. ఓకే, 72% ఇయర్ ఆన్ ఇయర్ అనమాట. సో ఇక్కడ చూసినామంటే రెవెన్యూస్ వచ్చి 34%, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 50% అనమాట. అంటే ఇక్కడ ఎక్స్పెన్స్ తగ్గించడం వల్ల ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేది 50% పెరిగింది. తర్వాత ఇక్కడ ట్యాక్స్ తక్కువ పే చేశారు అనమాట. అంటే ప్రీవియస్ ఇయర్ ఇక్కడ ట్యాక్స్ ప్రొవిజన్స్ ఉన్నాయన్నమాట, అది 7.3 crores పే చేశారనమాట. సో దానివల్ల సో ఈ సంవత్సరం ఇక్కడ 72% వచ్చిందనమాట. సో ఇక్కడ మనకు ట్యాక్స్ ఎక్స్పెన్స్ ఏమర్థమైందంటే ప్రీవియస్ ఇయర్ ట్యాక్స్ ప్రొవిజన్స్ వల్ల ఎక్కువ పే చేసినారు, ఈ సంవత్సరం అది లేదనమాట. సో దానివల్ల తక్కువ ఇన్కమ్ ట్యాక్స్ పే చేసినారు అనమాట. సో అందుకే ఇక్కడ తక్కువ ట్యాక్స్ పే చేసినారు కాబట్టి నెట్ ప్రాఫిట్ అనేది 72% పెరిగింది అనమాట. తర్వాత పెయిడ్ అప్ ఈక్విటీ షేర్ క్యాపిటల్. ప్రీవియస్ ఇయర్ వచ్చి 12.21 crores, ఇక్కడ 12.64 crores అనమాట. అంటే పెయిడ్ అప్ ఈక్విటీ క్యాపిటల్ అనేది కొంచెం పెరిగిందనమాట. ఇక్కడ వీళ్ళు ఈక్విటీ అనేది కొంచెం డైల్యూట్ చేసినారనమాట. అది ఎలా డైల్యూట్ చేసినారు అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. అంటే ఏమైనా ఈక్విటీ ఆప్షన్స్ ఇచ్చినారా, లేదంటే ఏమైనా కొత్తగా ఈక్విటీ ఇచ్చినారా, లేదంటే బోనస్ ఇచ్చినారా అనేది చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ కొంచెం పెరిగిందనమాట. తర్వాత ఎర్నింగ్ పర్ షేర్ చూసినామంటే బేసిక్ ప్రీవియస్ వచ్చి 16.6 rupees, ఇప్పుడు వచ్చి 27.43 rupees అనమాట.
సో ఇక్కడ దగ్గర దగ్గర 11 రూపీస్ పెరిగింది అనమాట. ఇది పాజిటివ్ పాయింట్. ఇప్పుడు క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ చూస్తాము. అంటే మార్చ్ 30 రిజల్ట్స్ జూన్ 30తో కంపేర్ చేస్తాం అనమాట. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ 483 క్రోర్స్. సో ఈ సంవత్సరం వచ్చి 516 క్రోర్స్. ఇది పర్సంటేజ్లో చూస్తే సో 6.8% అనమాట. తర్వాత ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. సో ప్రీవియస్ క్వార్టర్ 97 క్రోర్స్, ఇప్పుడు 106 క్రోర్స్. ఇది పర్సంటేజ్లో చూస్తే 9% అనమాట. సో తర్వాత నెట్ ప్రాఫిట్ చూసినామంటే ప్రీవియస్ క్వార్టర్ 75 క్రోర్స్, ఇప్పుడు 80 క్రోర్స్ అనమాట. 5 క్రోర్స్ పెరిగింది. సో ఇక్కడ 6% పెరిగింది అనమాట. మనకు ఈ ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్, క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ వల్ల ఏమర్థమైందంటే, సో మాస్టెక్ లిమిటెడ్కు ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ అనేది చాలా బాగా వచ్చిందనమాట. క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ అనేది ఫ్లాట్గా వచ్చినాయి అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం మరికొన్ని పాయింట్స్ చూస్తాము. సో ఇక్కడ కిందికి వెళ్ళి చూసినామంటే ఇక్కడ సెగ్మెంట్ రిజల్ట్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సో సెగ్మెంట్ రెవెన్యూ. సో ఫస్ట్ వన్ ఇచ్చి యూకే యూరోప్ ఆపరేషన్స్ అనమాట. సో ప్రీవియస్ ఇయర్ 251 క్రోర్స్, ఇప్పుడు వచ్చి 362 క్రోర్స్ అనమాట. అంటే యూకే యూరోప్ ఆపరేషన్కి వీళ్ళకి ఎక్కువ వస్తుంది అనమాట రెవెన్యూస్. ఓకే, తర్వాత నార్త్ అమెరికా ఆపరేషన్స్. ఓకే, ప్రీవియస్ ఇయర్ 66 క్రోర్స్, ఇప్పుడు 79 క్రోర్స్ అనమాట. తర్వాత మిడిల్ ఈస్ట్ 54 క్రోర్స్ ప్రీవియస్ క్వార్టర్ ఇయర్, ఇప్పుడు 43 క్రోర్స్ అనమాట. అదర్స్ వచ్చి 13 క్రోర్స్, 30 క్రోర్స్ అనమాట. సో ఇక్కడ వీళ్ళకు యూకే, తర్వాత నార్త్ అమెరికా, మిడిల్ ఈస్ట్ ఇక్కడ నుండి ఎక్కువ రెవెన్యూస్ వస్తున్నాయి అనమాట. సో కాబట్టి ఇండియా రూపీతో డాలర్ కానీ యూరో కానీ ఫ్లక్చువేట్ అయితే అప్పుడు వీళ్ళు ప్రాఫిట్స్ అఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ సెగ్మెంట్ రిజల్ట్స్ యూకే యూరోప్ ఆపరేషన్స్ ప్రీవియస్ ఇయర్ వచ్చి 51 క్రోర్స్, ఇప్పుడు 97 క్రోర్స్ అనమాట. సో ఇక్కడ పెరిగింది. తర్వాత నార్త్ అమెరికా ఆపరేషన్స్ ప్రీవియస్ ఇయర్ 5.4 క్రోర్స్, ఇప్పుడు 6.7 క్రోర్స్, ఇక్కడ పెరిగింది. ఓకే, తర్వాత మిడిల్ ఈస్ట్. సో ప్రీవియస్ ఇయర్ వచ్చి 5.7 క్రోర్స్, ఇప్పుడు 92 lakhs అనమాట. సో మిడిల్ ఈస్ట్ అనేది తగ్గింది అనమాట. తర్వాత అదర్స్ చూసినామంటే ప్రీవియస్ ఇయర్ 1.5 క్రోర్స్, ఇప్పుడు 11 క్రోర్స్ అనమాట. ఇక్కడ 11 క్రోర్స్ అంటే ఇక్కడ ఎందుకు ఇంత ఎక్కువ పెరిగిందని తెలుసుకోవాలన్నమాట. ప్రీవియస్ ఇయర్ చూస్తే 1.5 క్రోర్స్ అయితే ఇప్పుడు 11.9 క్రోర్స్ అనమాట అదర్స్. ఓకే, సో ఇవి సెగ్మెంట్ రిజల్ట్స్ అనమాట. సో ఇప్పుడు మనం డివిడెండ్ వాల్యుయేషన్ చెక్ చేస్తాము. సో కరెంట్ ప్రైస్ 2492 రూపీస్ ఉంది. సో ఇక్కడ డివిడెండ్ చూస్తే 2019లో వీళ్ళు ఎంత ఇచ్చినారంటే 8 రూపీస్ ఇచ్చినారనమాట. అలాగే 2020కి వచ్చేలకు ఓకే 10.5 రూపీస్ ఇచ్చినారనమాట. సో ఇక్కడ డివిడెండ్ ఇంక్రీజ్ అయింది. సో 2021లో ఇంకా డివిడెండ్ ఇవ్వలేదన్నమాట. సో అది మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు వాల్యుయేషన్ చూస్తాము. ఇక్కడ లాస్ట్ 1 ఇయర్ ప్రైస్ చార్ట్ ఉంది. లాస్ట్ 1 ఇయర్లో ఈ ప్రైస్ ఎంత చేంజ్ అనేది చెక్ చేస్తాము. సో 1 ఇయర్ ముందు దీని ప్రైస్ వచ్చి 420 రూపీస్ ఉందన్నమాట. సో ఇప్పుడు చూస్తే 2500 అనమాట. అంటే దగ్గర దగ్గర 2100 రూపీస్ 1 ఇయర్లో పెరిగిందనమాట. సో 1 ఇయర్ ఇంత పెరగడానికి ఎందుకనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ లాస్ట్ 1 ఇయర్ రిజల్ట్స్ ఉన్నాయి. ఓకే, సెప్టెంబర్ క్వార్టర్లో ఓకే ఇక్కడ వీళ్ళకు 140% ప్రాఫిట్స్ వచ్చినాయి అనమాట. డిసెంబర్ క్వార్టర్లో ఇక్కడ 170% వచ్చిందనమాట. ఓకే, మార్చ్ క్వార్టర్లో 94%. లాస్ట్ 3 క్వార్టర్స్లో రిజల్ట్స్ అనేది చాలా బాగా వచ్చినాయి. అలా దానివల్ల ప్రైస్ అనేది బాగా పెరిగిందనమాట. అలాగే జూన్ క్వార్టర్లో కూడా రిజల్ట్స్ బాగా వచ్చినాయి. ఓకే, సో ఇక్కడ రిజల్ట్స్ బాగా రావడం వల్ల సో ప్రైస్ కూడా సో 400 నుండి 2500 వరకు పెరిగిందనమాట. అంటే 2100 రూపీస్ పెరిగిందనమాట. ఓకే, సో ఇప్పుడు మనం పిఈ చూస్తాము. సో కరెంట్ ప్రైస్ వచ్చి 2492. ఓకే, రిజల్ట్స్ రాకముందు దీని పిఈ ఎంత ఉందంటే 29.3 ఉందన్నమాట. రిజల్ట్స్ అనేది చాలా బాగా వచ్చినాయి. దానివల్ల పిఈ అనేది 26కి వచ్చిందన్నమాట. అంటే 29 నుండి 26 3 పాయింట్లు తగ్గిందనమాట. సో ఇక్కడ 3 ఇయర్స్ మీడియం పే చూస్తాము. 3 ఇయర్స్ మీడియం పే చూస్తే 11.9 అంటే 12 ఉంది. అలాగే 5 ఇయర్స్ మీడియం పే చూస్తే 16 ఉందన్నమాట. సో 3 ఇయర్స్ మీడియం పీ ఇక్కడ మనం 3 ఇయర్స్ 5 ఇయర్స్ మీడియం పీతో కంపేర్ చేసినప్పుడు సో కరెంట్ పీ 26 అనమాట. అంటే కరెంటు మాస్టిక్ లిమిటెడ్ ఓవర్ వాల్యూలో ఉందన్నమాట. అలాగే ఇంకొన్ని పాయింట్స్ చూస్తాము. సో కరెంట్ ఆర్ఓసి వచ్చి 31% ఉంది. ఇది చాలా మంచి ఫిగర్. ఆర్ఓఈ వచ్చి 25.4% ఉంది. ఇది మంచిది అనమాట. ఆర్ఓసిఈ ఆర్ఓఐ అనేది బాగుందన్నమాట. సో ప్రైస్ టు సేల్స్ చూసినామంటే 3.67 ఉందన్నమాట. ఇది యావరేజ్గా ఉందన్నమాట.
ఓకే. సో డెబ్ట్ టు ఈక్విటీ అనేది తగ్గిస్తూ వచ్చున్నారు. సో ఇది పాజిటివ్ పాయింట్. సో ప్రమోటర్ హోల్డింగ్ అనేది 44% ఉంది. ఇది తక్కువ ఉందన్నమాట. ఇది నెగిటివ్ పాయింట్. సో కంక్లూజన్ ఏమంటే వీళ్ళకు డెప్ట్ అనేది చాలా తక్కువ ఉంది. డివిడెండ్ అనేది ఇంక్రీజ్ చేస్తూ వస్తున్నారు అనమాట. అలాగే ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ అనేది బాగా వచ్చినాయి. ఇవన్నీ పాజిటివ్ పాయింట్స్ అనమాట. తర్వాత నెగిటివ్ పాయింట్స్ ఏమంటే ఓవర్ వాల్యూడ్ బేస్డ్ ఆన్ 3 ఇయర్స్ మీడియన్ పీఈ. 3 ఇయర్స్ మీడియన్ పీఈ కానీ 5 ఇయర్స్ మీడియన్ పీఈ కానీ కరెంట్ పీఈతో కంపేర్ చేసినప్పుడు ఓవర్ వాల్యూలో ఉందన్నమాట. ఇంకో రిస్క్ ఏమంటే దీని ప్రైస్ అనేది 1 ఇయర్లో 420 రూపీస్ నుండి 2500 రూపీస్ వరకు పెరిగిందనమాట. సో అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంటే ఎప్పుడైనా మార్కెట్ కరెక్ట్ అయితే ఇది బాగా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో మనం అది గుర్తుపెట్టుకొని దీంట్లో ఇన్వెస్ట్ చేయాలి అనేది డిసైడ్ చేసుకోవాలన్నమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.